షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లతో పాటు బాలీవుడ్ బడా నిర్మాతలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారడం వెనుక 2018, 19లో జరిగిన వరుస రహస్య భేటీలు ఉన్నాయి. మహావీర్ జైన్, హితేష్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులు పక్కా వ్యూహంతో బాలీవుడ్ ఎకోసిస్టమ్ను పొలిటికల్ ఎజెండా వైపు మళ్లించారు. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ ఒకప్పుడు దేశంలో అసహనం పెరిగిపోతుందని ప్రశ్నించిన ఆమిర్ ఖాన్, వీరంతా ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చి ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన, గతంలో టాడా కేసు ఎదుర్కొన్న సంజయ్ దత్ సైతం కాషాయం రంగు పులుముకొని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తెరపై వినిపిస్తున్నాడు. ఈ ఆకస్మిక మార్పు దానంతటా అదే జరిగిందా? కానే కాదు. ఒకప్పుడు రంగ్ దే బసంతి, అర్ధసత్య లాంటి సినిమాలు తీసిన బాలీవుడ్ ఇప్పుడు ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, ఆర్టికల్ 370 అంటూ పొలిటికల్ ఎజెండాను ఎందుకు మోస్తుంది? ది న్యూస్ మినిట్ తాజా నివేదిక ప్రకారం ఈ మార్పు వెనుక సుదీర్ఘమైన, పక్కా ప్రణాళికతో కూడిన ఆపరేషన్ ఉంది. ఈ కథ 2018 డిసెంబర్ 18న ముంబై రాజ్భవన్లో మొదలైంది. ప్రధాని మోడీ, అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కరణ్ జోహర్ వంటి అగ్రతారలతో ఓ కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఇద్దరు వ్యక్తులు హితేష్ జైన్, మహావీర్ జైన్. బాలీవుడ్కు పెద్దగా పరిచయం లేని ఈ ఇద్దరు ప్రధానితో మీటింగ్ను ఎలా ఆర్గనైజ్ చేశారన్నదే అసలు ప్రశ్న. 2019 జనవరిలో రణ్వీర్ సింగ్, అలియా భట్, విక్కీ కౌశల్ తదితర యువతారలంతా ఒక ప్రైవేట్ జెట్లో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. అప్పుడు జోష్ ఎలా ఉంది అంటూ ఉరి సినిమా ప్రమోషన్ కూడా జరిగిపోయింది. ఈ మీటింగ్ను దగ్గరనే నడిపించింది కూడా మహావీర్ జైన్. ఆ తర్వాత 2019 అక్టోబర్లో చేంజ్ వితిన్ పేరుతో ఢిల్లీలో జరిగిన మరో భారీ భేటీలో ఆమిర్ ఖాన్, షారూక్ ఖాన్ పాల్గొన్నారు. వీరందరికీ ప్రధాని కార్యాలయానికి మధ్య వారధిగా నిలిచింది మహావీర్ జైన్, హితేష్ జైన్ ద్వయమేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఫిలిం నగర్, పొలిటికల్ వర్గాల గుసగుసల ప్రకారం బాలీవుడ్ బడా నిర్మాతలు, హీరోలు తమ వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను కాపాడుకోవడానికే ఈ సైలెంట్ సరెండర్కు సిద్ధమయ్యారు. మహావీర్ జైన్ ద్వారా ఢిల్లీ పెద్దల ఆశీస్సులు పొందితే ఇండస్ట్రీలో మనుగడ సాగించడం సులువనే టాక్ గట్టిగా నడుస్తుంది. ఐటీ, ఈడీ దాడుల భయం కూడా అగ్రతారలను దారిలోకి తెచ్చుకోవడానికి పరోక్షంగా పనిచేసిందనే చర్చ సాగుతుంది.